Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ జనంలోకి రాకుండా ఆపుతోంది ఎవరు? ఏపీలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏడాది పాలన పూర్తి చేసుకుంటున్న కూటమి పార్టీలు వైసీపీని లక్ష్యంగా చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం పైన ఊహించని వ్యతిరేకత ఉందనేది మాజీ సీఎం జగన్ అంచనా. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలకు నిర్ణయిస్తున్నారు. జగన్ మాత్రం బయటకు రావడం లేదు. కొందరి సలహాలను జగన్ పాటిస్తున్నారనే చర్చ మొదలైంది. ఇంతకీ అసలు ఏం జరుగుతోంది? 2024 ఎన్నికలలో పరాజయం తరువాత జగన్లో మార్పు రావాలని పార్టీ నేతలు కోరుతున్నారు. జగన్ సైతం తాను అధికారంలో ఉన్న సమయంలో పార్టీ కార్యకర్తలను పట్టించుకోలేదని, ఈసారి ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇస్తున్నారు. దాడులకు గురైన కార్యకర్తలను గతం కంటే భిన్నంగా పరామర్శిస్తున్నారు. ప్రభుత్వం పైన గతంలోనూ జగన్ రైతులు, విద్యార్థుల సమస్యలపైన నిరసనలకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయని కారణంగా జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని జగన్ పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయని కారణంగా జూన్ 4న వెన్నుపోటు దినం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు నిర్వహించాలని జగన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు పార్టీ ముఖ్య నేతలు పోస్టర్లు విడుదల చేశారు. అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా స్థాయి వరకు నిరసనలు నిర్వహిస్తామని ప్రకటించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన పరామర్శలకు మినహా ప్రజా సమస్యలపై జగన్ బయటకు రాలేదు. కేవలం ట్వీట్ల ద్వారా తన అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. పార్టీ నేతల సమావేశాలలో ప్రభుత్వానికి వార్నింగ్లు ఇస్తున్నారు. సంక్రాంతి నుంచే జిల్లాల పర్యటనలు, కార్యకర్తలతో సమావేశాలు ఉంటాయని గతంలో ప్రకటించారు. ఇప్పటి వరకు అవి ఎప్పుడు మొదలవుతాయనేది స్పష్టత లేదు. వారంలో 3 రోజులు మాత్రమే తాడేపల్లిలో అందుబాటులో ఉంటున్నారు. ఇక ఏడాది పూర్తయిన వేళ నిర్వహిస్తోన్న వెన్నుపోటు దినం నిరసనలోనూ జగన్ పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. అసలు జగన్ బయటకు వచ్చి రాష్ట్రంలో ఏ ప్రాంతంలో అయినా భారీ ధర్నా నిర్వహించాల్సిన అవసరం ఉందని పార్టీ నేతలే అంగీకరిస్తున్నారు. దీని ద్వారా పార్టీలో కొత్త జోష్ రావడంతో పాటుగా ప్రభుత్వం పైన ఒత్తిడి పెరుగుతుందని విశ్లేషణ చేస్తున్నారు. జగన్ మాత్రం ఇంకా సమయం ఉందనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. 2014-2019 కాలంలో ప్రతిపక్ష నేతగా జగన్ ఎంత దూకుడుగా వ్యవహరించింది పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అనేక అంశాలపైన జగన్ దీక్షలు, ధర్నాల్లో పాల్గొన్నారు. ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు నిర్వహించారు. జగన్ మాత్రం ఇంకా సమయం ఉందనే ధోరణితో వ్యవహరిస్తున్నారు. 2014-2019 కాలంలో ప్రతిపక్ష నేతగా జగన్ ఎంత దూకుడుగా వ్యవహరించింది పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. అనేక అంశాలపైన జగన్ దీక్షలు, ధర్నాల్లో పాల్గొన్నారు. ప్రజలతో మమేకమయ్యే కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ నేరుగా జనంతో కలిసే అవకాశం విస్మరించారు. పార్టీ కేడర్కు అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు అధికారం కోల్పోయి ఏడాది పూర్తయింది. ఇంకా జగన్ తాడేపల్లి, బెంగళూరుకే పరిమితం కావడం పైన పార్టీలో చర్చ జరుగుతోంది. జగన్లో వచ్చిన మార్పు కేవలం ప్రకటనలకే పరిమితం కావడమా అనే డౌట్ మొదలైంది. జగన్ నమ్మిన నేతలే జగన్కు ఇప్పుడే ప్రజల్లోకి వద్దని సలహాలు ఇచ్చి ఆపుతున్నారనే చర్చ వినిపిస్తోంది. మరి జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారుతోంది.